సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: క్వాంటం ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు, సీఎం చంద్రబాబు. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి అనుచరుల అరెస్టు, బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. తెలంగాణలో రసాయన పరిశ్రమలో పేలుడు, 19 మంది దుర్మరణం. గుట్టును ఉడికిస్తేనే వెరీ గుడ్, ఎందుకంటే ఈరోజు వార్తలను చూద్దాం. క్వాంటం ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని సంకల్పించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్వాంటం రంగంలో ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా పేర్కొన్నారు. స్టార్టప్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, అవి తరలి రావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు తమ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ఈ క్వాంటం వ్యాలీ పార్కు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దిగ్గజ సంస్థలైన IBM, L&T భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. క్వాంటం వ్యాలీపై సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయ వర్క్షాప్నకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతిని గ్లోబల్ క్వాంటం కంప్యూటింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని, అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తామని, ఇక్కడకు తరలి రావాలని స్టార్టప్ కంపెనీలకు పిలుపునిచ్చారు. నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టే బాధ్యతను IBM, L&T, TCSకు అప్పగించాం. ఈ పార్కుకు అనుబంధంగా పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రసాయన పరిశ్రమలో పేలుడు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం పాలయ్యారు. అగ్నికీళ్ల పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనం కూలిపోవడం, పార్కు చేసిన వాహనాలకు నిప్పంటుకోవడంతో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 15 మంది కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 163 మంది ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. రాష్ట్ర బీజేపీ కొత్త సారథి మాధవ్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే సందిగ్ధతకు తెరపడింది. పార్టీ శ్రేణులకు అధిష్టానం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు పివిఎన్ మాధవ్కు ఈ పదవి కోసం ఎంపిక చేసింది. అనేక మంది పెద్దలు పోటీ పడినా మాధవ్నే ఈ పదవి వరించింది. సుదీర్ఘకాలంగా ఆయన చేసిన సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. సోమవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాశ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, విష్ణుకుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎన్ ఈశ్వర్రావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అనుచరుల అరెస్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సిట్ అధికారులు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దల నవీన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిని విజయవాడకు తీసుకువచ్చి జైలుకు పంపనున్నారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరింది. వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులను హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డి, వెంకటేష్ నాయుడు నుంచి బాలాజీ కుమార్, ఎద్దల నవీన్ తీసుకువచ్చి వైసీపీ అభ్యర్థులకు చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిలో క్యాష్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు తరలించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. మనకు బంకర్ బస్టర్ బాంబులు. ఇటీవల ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బంకర్ బస్టర్లు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో వాటి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా అమెరికా తరహాలో బంకర్ బస్టర్ బాంబుల తయారీపై దృష్టి పెట్టింది. అయితే వీటిని యుద్ధ విమానాలపై నుంచి కాకుండా క్షిపణుల ద్వారా ప్రయోగించేందుకు వీలుగా అగ్ని 5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికోసం ఇప్పటికే రంగంలోకి దిగిన DRDO భారీ బంకర్ బస్టర్ బాంబును మోసుకు వెళ్లేందుకు వీలుగా అగ్ని-5 మిసైల్లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అగ్ని-5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వాయుధ ప్రయోగాల కోసం దీన్ని రూపొందించారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని త్రిపుర రాష్ట్ర గవర్నర్ వల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఇన్లాస్ హాస్పిటల్స్లో నూతనంగా ప్రారంభించిన ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ PDCP కోర్సులకు సంబంధించి అభ్యర్థులకు అడ్మిషన్ పత్రాల పంపిణీ బందర్ రోడ్డులోని ఒక హోటల్లో సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సిద్ధిస్తుందన్నారు. ప్రపంచ ఆరోగ్య కేంద్రంగా భారత్ అభివృద్ధి సాధిస్తుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం మెరుగైన వైద్యం కోసం మన దేశానికి తరలివస్తున్నాయన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మానసిక వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఇన్లాస్ హాస్పిటల్స్లో నూతన కోర్సులను ప్రవేశపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. గుడ్డును ఉడికిస్తేనే వెరీ గుడ్. ఎందుకంటే గుడ్లను ఉడికించి తింటే తేలికగా జీర్ణమవుతాయి. కొందరు పచ్చి గుడ్లను తింటే బలమని భావిస్తుంటారు. ఒకవేళ వాటిల్లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్కు గురవుతారు. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, విరోచనాలు, తీవ్ర జ్వరం రావచ్చు. అందువల్ల గుడ్డును ఉడికించి కానీ ఆమ్లెట్గా వేసుకుని కానీ తినటమే శ్రేయస్కరం. గుడ్డులో ఫోలేట్, సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ A, D, E, B12, B6 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలం. వీటిని వండుకోవడము సులభమే. ఇవి మెదడుకు పదును పెట్టడం నుంచి జీవక్రియను పెంచడం వరకు అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నేటి నుంచి రైలు ఛార్జీల పెంపు. ఏసీకి కిలోమీటర్కు 2 పైసలు, నాన్ ఏసీకి కిలోమీటర్కి 1 పైసా చొప్పున. తత్కాల్కు ఆధార్ లింకు నేటి నుంచే. 3వ వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. అందుబాటులో 2 లక్షలకు పైగా సీట్లు. 150 రూపాయలకే పెయ్యదూడ. నేటి నుంచి రైతులకు అందుబాటులో వీర్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు. ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్గా ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ CEO శ్రీనివాసరావు. మద్యం మత్తులో కారులో నిద్ర. ఊపిరాడక 2 యువకుల మృతి. పెట్రోల్ అయిపోయి ఏసీ ఆగినా గుర్తించకపోవడంతో దుర్మరణం. అక్రమంగా భారత్లోకి రాబోయిన పాకిస్తానీ హిందూ యువజంట మృతి. రవికుమార్, శాంతిబాయ్ దంపతులు భారతదేశానికి వచ్చి స్థిరపడాలి అనుకున్నారు. అందుకు అవసరమైన వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో అక్రమంగానైనా భారత్లోకి ప్రవేశించాలనుకుని థార్ ఎడారి బాట పట్టారు. దాహానికి తాళలేక ఎడారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయుష్కు టైటిల్. భారత షట్లర్ ఆయుష్ శెట్టి US ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. పసిడి పోరుకు నిఖత్ లవ్లీనా. జాతీయ ఎలైట్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ దూసుకు వెళ్తోంది. దూకుడు ప్రదర్శిస్తూ ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది. ఒలింపిక్ పతక విజేత లవ్లీనా కూడా తుది పోరులో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ మహిళలతో భారత టీం 2వ T20 నేడే. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.